అఖండ తాండవం మూవీ చూసొచ్చా. సినిమా అయితే చాలా చాలా బాగుందన్నమాట. బాలేదని ఎవడైనా నెగిటివ్గా చెప్తే అస్సలు నమ్మకండి. మీరు వెళ్ళి ఫస్ట్ చూసి తర్వాత డిసైడ్ అవ్వండి. చెప్తా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయపాటి సీన్కి హ్యాట్స్ ఆఫ్. ఈ మూవీలో కొన్ని పాయింట్స్ చూపిస్తాడు భయ్యా, వేరే అసలు. మన హైందవత్వం, సనాతన ధర్మం, దేవుడు, ఎస్పెషల్లీ శివుడు గురించి కొన్ని సీన్స్ పడతాయి. నాకైతే హైప్ మామూలుగా ఎక్కించలే. ఆ సీన్లు పడుతున్నప్పుడల్లా ఎక్కించు ఎక్కించు ఇంకా ఎక్కించు అన్న ఫీలింగ్ వచ్చింది. సూపర్ తీసాడు అసలు. బా, చాలా బాగుంది. బోయ్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే కొంచెం విఎఫ్ఎక్స్, సీజే, ఈ ఫిజిక్స్లో కొంచెం మనోడు వీక్, కానీ కంటెంట్ మాత్రం సూపర్ మాట. అవి కూడా కొంచెం స్ట్రాంగ్గా తీసుంటే మన ఇండియన్ సూపర్ హీరో భయ్యా అఖండ. ఏమనుకుంటున్నారు అసలు? నేను జోక్ చేయట్లే, చాలా సీరియస్గా అంటున్నా. నేనైతే ఇలాంటివి అసలు పట్టించుకోనమాట. మూవీలో కంటెంట్ ఉందనుకో, నువ్వు గాల్లో టమాటా సాస్ ఎగరాయి బ్లడ్ బదులు నేను చూస్తా, హైప్ ఎక్కిపోతా. అసలు బాలయ్య బాబుకు ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికి ఉండదు. అది ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ మాట. అండ్ దీంట్లో కొన్ని క్రియేటివ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. కొంచెం కొంచెం ఫిజిక్స్ అవి పక్కన పెట్టేసిన నేనైతే పిచ్చ హైప్ ఎక్కిపోయా. చాలా బాగుందన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసిన సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గ్యాప్ లేకుండా అరుస్తూనే ఉన్నా. కాస్త గొంతు కూడా పోయింది, వేరే ఉండేమాట. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు మన అఖండ ఎంట్రీ వస్తుంది, అక్కడి నుంచి వేరే ఉందన్నమాట సినిమా అయితే. అసలు ఈ మూవీకి మేజర్ పిల్లర్ అయిన మనిషి గురించి మాట్లాడుకోలేదు మనం, అదే తమన్. అసలు బాలయ్య బాబు అంటే మనోడు ఏం తాకు కొడతాడో తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ కొట్టాడు అనమాట. మ్యూజిక్ అయితే చాలా 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 బాగుంది. ఇంకాస్త పెంచాడు అనుకో, జనాలందరూ లేచి తాండవం చేసేవారు అనమాట, అంత బాగా కొట్టాడు. ఎస్పెషల్లీ లాస్ట్లో ఒక హైందవ ధర్మం గురించి ఒక సాంగ్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా నచ్చింది నాకు అదైతే. ఇలా చెప్పుకుంటూ పోతే మూవీ గురించి చాలానే ఉన్నాయి. మూవీ అయితే మస్తుంది, అస్సలు మిస్ అవ్వద్దు. థియేటర్లో చూడండి, ఫ్యామిలీతో సహా అందరూ వెళ్ళొచ్చు. చిన్నపిల్లలు పెద్దోళ్ళని తేడా లేకుండా వెళ్ళి అందరూ కూర్చోండి. మన సనాతన ధర్మం, హైందవత్వం వీటి గురించి కొన్ని సీన్స్ ఉంటాయి, వాటి కోసమైనా థియేటర్కి వెళ్ళి చూడాలి. మన టికెట్ అయితే 100% వర్త్ అన్నమాట.